హాయ్ అండి. అందరికీ ముందుగా నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్న తర్వాత వ్లాగ్ అనేది షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడైతే బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. పాప అయితే కోల్డ్ అలాగే లైట్గా ఫీవర్ ఉంది. అందుకనే పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు పాపకైతే టిఫిన్ వేసి ఇవ్వాలి. ఇక్కడైతే దోశలు ఇడ్లీ వద్దనేసింది, గుంత పొంగడాలు వేయమందనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇక్కడైతే కొద్దిగా దోశ పిండిలో జీలకర్ర ఒకటి వేసేసి, చిన్నపిల్లలు కదా పచ్చిమిర్చి వేయకుండా ఈ విధంగా తనకైతే వేస్తున్నాను. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయలు అవి అయితే వేయము, క్యారెట్ వేస్తాను అన్నాను, తను వద్దనేసింది. ఇక్కడైతే తనకైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా చట్నీ అయితే ఏమీ చేయలేదు, అలాగే తినేస్తాను అన్నది. అందుకనేసి ఇక్కడ నేను కూడా ఇంకా గుంత పొంగడాలు వేసుకొని కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా కాఫీ కలుపుకొని ఇప్పుడు నా టిఫిన్ కూడా నేను కూడా చేసేస్తాను. టిఫిన్ అయ్యేసరికల్లా 10 అయిపోయిందండి. టిఫిన్ చేసేసరికల్లా కొద్దిగా లెగడం అయితే వేరంగా లేసాం, కానీ పని చేసేటప్పటికి రోజు డైలీ మార్నింగ్ వేరంగా లెగడం వల్ల పని చేయలేకపోతున్నాను. ఇంట్లో కొద్దిగా పని ఉన్నా సరే చేయడానికి కొద్దిగా కష్టంగా ఉందన్నమాట. ఇక్కడైతే కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా టిఫిన్ నేను కూడా 10 అయిపోయింది కదా, ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నైట్ అనేది వండిన కర్రీ అయితే ఉంది, ఆ కర్రీ అయితే ముంచుకొని అయితే నేనైతే తినేస్తున్నాను. ఇక్కడైతే మాత్రంగా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే పూజ అయితే చెయ్యాలి. తులసమ్మ కాడ అయితే మాత్రంగా నేను శివ పూజ చేశాను కదా, కొబ్బరికాయ అనేది ఇది మొన్న శనివారము వెంకన్న స్వామికి పూజ చేసినప్పుడు కొబ్బరికాయ అయితే ఉన్నది. కొబ్బరన్నం చేస్తానన్నాను, కానీ పిల్లలు వద్దనేసారు. కొబ్బరన్నం వద్దు, మాకు కొబ్బరి పచ్చడి చెయ్యు అన్నారు. తనకి ఫీవర్ కదా, అప్పటికి నేను చేసేటప్పటికైతే ఫీవర్ పాపం రాలేదు, ఓన్లీ కోల్డ్ ఒకటే ఉంది. కొద్దిగా నోరు ఏదోలా ఉంది, తింటాను అన్నది అనేసి నేను కొబ్బరి పచ్చడి చేశాను. అప్పటికి తినేటప్పటికి జ్వరం వచ్చేసింది. అప్పుడు మా ఫ్రెండ్ కాడి నుంచి రసం తెచ్చేసి కలిపేసి పెట్టాను. ఇక్కడ కొబ్బరి పచ్చడి అనేది ఈ విధంగా మినప్పప్పు అలాగే శనగపప్పు, ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా జీలకర్ర, చింతపండు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అనేది. ఇక్కడ పచ్చడి అయితే మాత్రంగా రెడీ అయిపోయింది. పోపు కూడా పెట్టేశాను. కారంగా ఉందనేసి ఇంక ఎండుమిర్చి పోపులో అయితే వేయలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే సింపుల్గా ఇలా కొబ్బరి పచ్చడితోనే కానిచ్చేసాము. పాపకైతే చారు వేసేసి తినిపించాను అన్నం అయితే మాత్రంగా. ఇక్కడ మధ్యాహ్నం నేనైతే మాత్రం లంచ్ చేస్తున్నాను. అప్పటికే 2 అయిపోయింది. వాడిని తీసుకొచ్చాను స్కూల్ నుంచి. ఈ లోపే ఆడికి ఇంకా చెప్తున్నాను రారా తినరా అంటే వాడు ఇంకా తినట్లేదు. ఇంతలో మా ఫ్రెండ్ బట్టలు తెచ్చింది, తను కొత్త డ్రెస్సులు తీసుకుంది. డబల్ స్టిచ్ చేయమని తెస్తే అదైతే స్టిచ్ చేస్తున్నాను. తను 3 డ్రెస్సులు అయితే స్టిచ్ చేశాను. ఒక 1 అవర్ పట్టింది అనమాట. ఇంకా పాపకి లైట్గా ఫీవర్ ఉంది. ఇప్పుడైతే ఏం స్నాక్స్ ఏం కావాలి అంటే మంచి బజ్జీలు అడిగింది. ఇప్పుడైతే మాత్రం ఇంకా బజ్జీలు చేయాలి. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి. అప్పటికి టైం 5 అవుతుంది. 5 అప్పుడే మంచి బజ్జీలు కావాలని అడిగింది అనమాట. ఎంతసేపులే ఒక బంగాళదుంపల బజ్జీలు అయితే చేశాను. ఇక్కడ కొద్దిగా పిండి తీసుకున్నాను, అలాగే వాము, కొద్దిగా కారము, ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా టైట్గా కలుపుకున్నాను. బజ్జీ పిండిలో కలుపుకొని ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసి ఇక్కడ బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఒక 3 బోయిలు అయ్యేది. ఒకే ఒక బంగాళదుంపలు బజ్జీలు అయితే మాత్రంగా చేశాను, ఎందుకంటే ఎక్కువ చేసేస్తే ఉండిపోతాయి అనేసి ఒక బంగాళదుంపతో సరిపోతుంది అనేసి ఒక బంగాళదుంపతో చేసేసి వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను. ఇంకా ఇద్దరు వాళ్ళ బజ్జీలు తినేసిన తర్వాత నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అలాగే తులసమ్మ కాడ కూడా కొద్దిగా కిందన కడిగేసుకున్నాను. కడుక్కున్న తర్వాత స్నానం అంతా చేసుకున్న తర్వాత ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. దానికి ముందు ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ముగ్గు అనేది వేస్తాను కార్తీక మాసంలోని. ఈ విధంగా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్న తర్వాత సాయంత్రం అయితే ఇంకా పూజ అయితే చేసేసాను. నేనైతే ఎప్పుడు ఇలాగా జాకెట్ ముక్క అలాగే గాజులు అయితే పెడతాను. అలాగే తాంబూలం కూడా కొబ్బరికాయ కొట్టుకొని 11 దీపాలు అనేవి పెట్టుకొని పూజ అయితే చేస్తాను. కథ అంతా వినేసి అక్షంతలు వేస్తాను. మాకు ఇక్కడ ఉసిరి చెట్టు కొమ్మలు అనేవి దొరకలేదండి, అందుకనే చేయలేదు. అలాగే ఇంకా గణపతిది ఫోటో అయితే పెట్టేసుకున్నాను.
ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్కడ ఏం చెప్తున్నానంటే, ఇలా సింపుల్గా ఎప్పుడు నేను ఇదే పూజ అంతా చేసుకొని కథ వినేసి అక్షంతలు వేసుకొని తల మీద కూడా అక్షంతలు అనేది వేసేసుకుంటాము. ఇంట్లో పిల్లల మీద కూడా తల మీద వేసుకొని మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ కూడా వేసుకున్న తర్వాత తనకి కాలు ముక్క ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. ఇంకా పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయేసరికల్లా 7 అయ్యింది. అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అనేసి ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను. దోశ రుబ్బు కొద్దిగా ఉంది, అందుకని ఒక గంటెడు ఇడ్లీ రుబ్బు కలిపేసి కొద్దిగా గట్టిగా దగ్గరికి దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే దోశలు అయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు, అందుకనే దోశలు ఎక్కువగా వేస్తూ ఉంటాను. పాపేమించి ఇడ్లీ తింటుంది, బాబేమించి దోశలు తింటారు. ఇంకా ఒక రుబ్బుతో ఒక రుబ్బు అనేది ఉంది కదా, ఇంకా రుబ్బు కూడా అయిపోయింది. రుబ్బు మళ్ళీ వేయాలి. మధ్యాహ్నం ఉండే కొబ్బరి పచ్చడి ఉంది కదా, దాంతో అయితే తినేస్తానన్నారు. పాపకైతే కొద్దిగా టమాటా కచప్తోనైతే తినిపించాను. పాపం జ్వరం రావడం వల్ల ఒక దోశ అంటే ఒకే దోశ తిన్నది. అయితే ఈ విధంగా అయితే నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నాము కొబ్బరి పచ్చడి వేసుకొని. తనైతే కూర్చుంది తిందాము అనేసి, కిందన టవల్ పరుచుకొని కూర్చుంది, కానీ పాపం తినలేక వదిలేసింది. మనిషి అయితే బాగానే ఉంది, కానీ గొంతు నొప్పి అలాగే జలుబు గట్టి ఎక్కువ ఉంది. ఇంకా పనిచేసే ఓపిక లేదు, అందుకనే సింక్లో గిన్నెలన్నీ పడేసి ఇంకా టైం వచ్చి 9:30 అవుతుంది అనేసి పడుకుడిపోతున్నాము. ఎక్కడక్కడ వదిలేసి మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు అనేసి పడుకుడిపోతున్నాము. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో